ఈ ఏలియన్ మనిషిగా వేషం వేయాలని అడ్వాన్స్ ఏలియన్ టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన డాక్టర్లా కనిపిస్తాడు. సాధారణ మానవ కళ్ళకు ఏ తేడా కనిపించదు. అతను వీధిలో నడుస్తుండగా ఒక చిన్న అబ్బాయి అతని నిజ స్వరూపాన్ని చూసి పారిపోయాడు. డాక్టర్ షాక్ అయ్యాడు. ఇలాంటి సామర్థ్యం లక్షలో ఒకరికి ఉంటుంది. తన రహస్యాన్ని కాపాడుకోవడానికి ఆ రాత్రి అతను అబ్బాయి గదిలోకి రహస్యంగా వెళ్ళాడు. అతను కేవలం అబ్బాయిని చంపాలనుకున్నాడు. కానీ ఆ అబ్బాయి అతన్ని గట్టిగా కరిచాడు. అతని కేకలు విని ఆ అబ్బాయి తల్లిదండ్రులు గదిలోకి వచ్చారు. భయంతో డాక్టర్ మంచం కింద దాక్కున్నాడు. ఆ అబ్బాయి తన మంచం కింద రాక్షసుడు ఉన్నాడని చెప్పాడు. కానీ వారు దాన్ని పట్టించుకోకుండా అతను ఎక్కువ దయ్యం సినిమాలు చూశాడని నిందించారు. డాక్టర్ కోపంతో అబ్బాయికి ఫ్రెండ్లీ సిగ్నల్ ఇచ్చాడు. కానీ మరుసటి రోజు ఉదయం ఆ అబ్బాయి హెల్త్ చెకప్ కోసం వెళ్తే అక్కడ ఏలియన్ ని చూసి పారిపోయాడు. తన పేరెంట్స్ కి డాక్టర్ ఒక ఏలియన్ అని చెప్పాడు. కానీ వారు నమ్మలేదు. ఎందుకంటే డాక్టర్ వారికి సాధారణంగా కనిపించాడు. ఆ అబ్బాయి ఏలియన్ చిత్రాన్ని పట్నం అంతా అతికించాడు. డాక్టర్ దాన్ని చూసి చాలా కోపంతో ఆ అబ్బాయిని వెంటనే తొలగించాలనుకున్నాడు. అతను ఆ అబ్బాయి సైకిల్ బ్రేకులను రహస్యంగా కట్ చేశాడు. అబ్బాయి ఇంటికి వెళ్లే దారిలో ఒక పెద్ద కొండ ఉందని గుర్తించాడు. బ్రేకులు లేకపోవడంతో ఆ అబ్బాయి పడిపోయి గాయపడతాడని అతను నమ్మాడు. మరుసటి రోజు ఉదయం ఒక నర్సు ఆ అబ్బాయికి ప్రమాదం జరిగిందని చెప్పింది. డాక్టర్ తన నవ్వును ఆపుకుని ఆ అబ్బాయి తండ్రికి ధైర్యంగా ఉండమని చెప్పాడు. కానీ తదుపరి క్షణంలో ఆ అబ్బాయి చిన్న గాయాలతో బయటపడతాడని డాక్టర్ అనుకోలేదు. ఏలియన్ తన దంతాలను చూపించి ఆ అబ్బాయిని భయపెట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆ అబ్బాయి అస్సలు భయపడలేదు. అతను తిరిగి బెదిరించాడు. ఆ అబ్బాయి ధైర్యం చూసి డాక్టర్ అతని గాయంపై గట్టిగా నొక్కాడు. కానీ ఆ అబ్బాయి ధైర్యంగా నిలబడ్డాడు. డాక్టర్ మళ్ళీ ఓడిపోయాడు. తనలాంటి తెలివైన ఏలియన్ ఒక మానవ బాలుడి చేతిలో ఓడిపోయాడని అతను నమ్మలేకపోయాడు. అతను తన సామాన్లు సర్ది ఊరు నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ నేమ్ రెసిడెంట్ ఏలియన్ సీజన్ 1.